ఇటు ఈ విధ్వంసంపై హైకోర్టులో అంటే కొందరు పిటిషన్ అయితే ఫైల్ చేశారని కూడా వినిపిస్తుంది. అదేవిధంగా నాగార్జునని అరెస్ట్ చేయాలని, మరి ఆయనపై కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వాదన ఎంతవరకు నాగార్జునకి అరెస్ట్ చేయటం అంతా టూ మచ్లే కానీ నోటీస్ ఇవ్వాలి. సో నాగార్జున ఈ షో హిస్ రెస్పాన్సిబిలిటీ. తన ఒక సెలబ్రిటీకి తన బాధ్యతను చెయ్యాలి. నాకు డబ్బులు వస్తానే నేను గంట సేపు ఉంటాను నాకే సంబంధం అంటే కాదు. నీ పేరు మీదే వ్యూవర్షిప్. నువ్వు కాకుండా ఇంకోళ్ళైతే ఇంత వ్యూవర్షిప్ రాదు కదా. ఈ చెత్త ప్రోగ్రామ్కి నాగార్జున పేరు అతికించబట్టే ఈ వ్యూవర్షిప్. కానీ నాకు బాధ్యత లేదంటే ఎట్లా? నాకు నువ్వు బాధ్యత వహించాలి. బాధ్యత వహించకపోతే నోటీస్ ఇవ్వాలి. యాజమాన్యాన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సింది యాజమాన్యాన్ని. ఈ పిల్లలతో పాటు అసలు పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఏమీ అరేంజ్మెంట్స్ లేకుండా ఎట్లా మీరు చేస్తారు? ఈ ప్రైవేట్ ప్రాపర్టీకి ఎవరు బాధ్యులు? ఫ్యాన్స్ అన్న తర్వాత ఫ్యాన్స్ మాస్క్లో ఎవరు వచ్చారు వీడికి ఎవరికి తెలుసు? వీడికి తెలుసు ఆ ఫ్యాన్స్ అందరూ పేరు. ఫ్యాన్స్ అనేదాన్ని ఈ ఫ్యాన్స్ అనే మాటే ఫెనటిక్స్ అనే పదం నుంచి వచ్చింది. ఫెనటిక్స్ అంటే మూర్ఖుల నుంచి వచ్చిన పదమే ఫ్యాన్స్. అభిమానులు వేరు, ఫ్యాన్స్ వేరు. వీళ్ళు అభిమానులు కాదు, ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ అంటే మూర్ఖులు, ఫెనటిక్స్. ఈ ఫెనటిక్స్కి ఫ్యాన్స్కి అభిమానులకి చాలా తేడా ఉంటుంది. అభిమానులు ఏంటంటే వాళ్ళు అభిమానించే వ్యక్తి వాళ్ళలోని మంచిని ముందుకు తీసుకెళ్తారు, ఆ మంచిని వాళ్ళు ఫాలో అవుతారు. ఈ మూర్ఖులు, ఈ ఫెనటిక్స్ ఫ్యాన్స్ అనేవాళ్ళు అంటే ఇలాగ మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో వాళ్ళు అలాగే ఉంటారు. ఇలాంటి సన్నాసి బ్యాచ్కి అలాంటి ఒక సన్నాసి ప్రోగ్రాంలో సన్నాసులుగా ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఆ సన్నాసి క్యారెక్టర్లే ఉంటాయి. అవి బయటపడ్డాయి అంతే. ఇప్పుడు తరచూ ఇలాంటి వివాదాలే తలెత్తుతుంటే మరి నాగార్జున ఇక బిగ్ బాస్ హౌస్ నుండి తప్పుకుంటారంటారా? నాకు నమ్మకం లేదు. డబ్బు ఇస్తున్నంతకాలం తప్పుకోడు. నాకే సంబంధం వాళ్ళు చూసుకోవాలి. నాకే సంబంధం, నా పని నేను యాంకరింగ్ చేయటం 2 వారానికి 2 రోజులు అంతే నా పని, అంతకుమించి నాకేం సంబంధం నా అంటాడు. ఎందుకంటే ఆయన స్టూడియోలో సెట్టింగ్లు, సో స్టూడియోకి వ్యాపారం జరుగుతుంది, తనకి డబ్బులు వస్తాయి. ఎలా వదులుకుంటాడు? తన డబ్బుని అమితంగా ప్రేమించే హీరోల్లో నాగార్జున ఒకడు. డబ్బు తప్పితే ఇంకేం అవసరం ఆయనకి. డబ్బు ఉంటే చాలు. ఆ డబ్బు కోసం ఎక్కడికైనా దిగజారుతానని ఇప్పుడు తేలుస్తున్నారు. మరి ఇప్పుడు పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడానికి ముందే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనే వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి. మరి ఇద్దరు కలిసి గేమ్ ఆడి ఉంటారంటారా? ఏం చెప్తారు? ఇదే వారికి ఇద్దరికి కలిసి వచ్చిందంటారా? ఖచ్చితంగా అక్కడ ఒరిజినల్ లేదమ్మా. అంతా నటించారు, ఖచ్చితంగా నటించారు. నేను ఆ రోజు కూడా అంతకు ముందు కూడా అడిగితే ప్రశాంత్ గెలుస్తాడు, కానీ మనిషి అట్లీస్ట్ నటనతోటైనా ఒప్పించగలిగాడు. తాను చాలా మంచివాడు, చాలా పెద్ద గుడ్ హార్టెడ్ అని ఒప్పించగలిగాడు. మిగతా వాళ్ళు ఆ నటనలో కూడా ఒప్పించలేకపోయారు. ఇది దరిద్ర ప్రోగ్రాంలో అతను అవార్డు వస్తే ఎంత, సస్తే ఎంత. ఈ ప్రోగ్రాం దరిద్రం. ఈ ప్రోగ్రామ్ ప్రిన్స్ యావర్ పల్లవి ప్రశాంత్ బయట అంటే ముందుగానే ఇట్లా నిజమే. వాళ్ళ అర్థం ఓట్లు కూడా ప్లాన్డే. డబ్బులు ఇచ్చుకుని అక్కడక్కడ ఏజెన్సీలు పెట్టుకుని ఓట్లు కొట్టించుకుంటాం. ఎంత ప్లాన్డ్. అదే ఇలాంటి నీచపు కార్యక్రమాల్లో ఇలాంటి నీచపు ప్లాన్లు ఉంటాయి. అది నీచ ప్రోగ్రామ్, నీచ ప్లాన్స్, నీచపు థాట్స్. అసలు ఆ ప్రోగ్రాంలో ఎంత మంచి ప్రోగ్రాం, అది ఎంత మంచి థాట్ తోటి మొదలైంది, దాన్ని ఎంత చీప్ చేశారు, దరిద్రం చేశారు. నెక్స్ట్ సీజన్ ఈ మాత్రం కూడా ఇప్పుడు నాగార్జున తెచ్చుకుని మళ్ళీ కాడు పట్టుకుని తెచ్చుకుంటుంది. ఎవరు చేసినా కూడా విలువ ఉండదు. అందుకని జూనియర్ ఎన్టీఆర్ చేయను అన్నాడు. ఇది చీప్ తెలిసిపోయినాక ఏ దాంట్లో చేసి నా మర్యాద పోగొట్టుకుంటూ వద్దని రీసెంట్గా తప్పుకున్నాడు. నాగార్జునకి ఏముంది, వేరే టైం పాసింగ్కే కదా. కెరీర్ అయిపోయింది, టైం పాసింగ్ కోసం డబ్బులు వస్తూ ఉంటే చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు శివాజీ హౌస్ లో అమర్దీప్ కి వ్యతిరేకంగా ఆడారంటారా? అలాగే పల్లవి ప్రశాంత్ కి అంటే పల్లవి ప్రశాంత్ విజయం కోసమే కృషి చేశాడు. లేదు చిచి, శివాజీ ఎందుకు చేస్తాడు? వాడు చాలా కన్నింగ్. ఇక్కడ కూడా వాడు కూడా నటించాడు. శివాజీ వాడు కన్నింగ్. ఏంటంటే బయట నుంచి టాక్ అయితే వినిపించింది, అంటే శివాజీ అయితే జెన్యున్ గా ఆడారు. పచ్చి అబద్ధం. శ్రీకాంత్ గురించి నాకు బాగా తెలుసు. శ్రీకాంత్ అన్నాడు ఆ మాట, అంతే చెప్తే. శ్రీకాంత్ సినిమాడు కనుక సినిమా మాట మాట్లాడాడు, కానీ అతను వాడు శివాజీ నాకు ఆర్టిస్ట్గా తెలుసు, రాజకీయంలో తెలుసు. నాతో పాటు రాజకీయాల్లో ట్రావెల్ చేశారు కొన్నాళ్ళు.
తర్వాత వేరే పార్టీకి వెళ్ళిపోయాడు. నటుడుగా సక్సెస్ అయినా కూడా సినిమాలు రాలేదు సరిగా అతని బిహేవియర్ వల్ల, అతని ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ వల్ల అన్నింటిలో వేలు పెడతాడు. పెద్ద చిన్న మర్యాద లేదు, ఎవరైనా ఏమైనా మాట్లాడతాడు. మోడీని తిట్టేవాడు, వాజ్పేయి అద్వానీని కూడా వాళ్ళ పేరెత్తే అర్హత ఉందా వీడికి, వాళ్ళని కూడా తిట్టినోడే ఈ నోటికి వచ్చే నోటి దోల. సో అతను తర్వాత TV9 స్కాండల్లో కూడా దీంట్లో కూడా ఇరుక్కున్నాడు కదా ఆ మధ్య. సో అతను యాక్ట్ చేశాడు ఇక్కడ ఏదో చాలా బుద్ధిమంతులాగా, చాలా తెలివిగలలాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ చేశాడు. కానీ పెద్ద లో గ్రేడ్ క్యారెక్టరే. బయట కూడా అంటే శివాజీ అయితే చాలా బాగా ఆడారు, మైండ్ గేమ్ ఆడారు. అదే విధంగా దీని కొంత సపోర్ట్ గా కూడా నిలబడ్డారు అంటున్నారు. అంటే సాక్రిఫైస్ కావాలని చేశారంటారా లేకపోతే సాక్రిఫైస్ వాడు బాగా ఆడాడని ఎవరమ్మా చెప్పింది? ఆట తెలిసిన వాళ్ళు అంటే చాలా మంది బయట కూడా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్ అయిన తర్వాత కూడా చాలా మంది అంటున్నారు. విన్ అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడచ్చు. కానీ శివాజీ మొదటి నుంచి కూడా ఎప్పుడూ రేసులో లేడు. నేను చాలాసార్లు చెప్పాను బిగ్ బాస్ గురించి అయినప్పుడు, వాడు యాక్ట్ చేస్తున్నాడు, వాడు నటిస్తున్నాడు, వాడిది ఒరిజినల్ కాదు. శ్రీకాంత్ చెప్పాడు, శ్రీకాంత్ సినిమా ఇప్పుడు బిగ్ బాస్ ట్రోఫీ ఏదైతే ఉందో శివాజీకే ఇవ్వాల్సింది, కానీ లాస్ట్ మూమెంట్ లో ఏదో మిస్ మ్యాచ్ అయ్యి ప్రశాంత్ కి ఇచ్చారు చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది అంటే నీకు తెలిసిన చాలా మంది ఎవరో మరి నాకు తెలిసిన చాలా మంది శివాజీని బూతులు తిట్టారు. నాకు తెలిసిన చాలా మంది వచ్చిన వాళ్ళలో ఉన్న వాళ్ళలో యాక్ట్ చేశారు, అందరూ యాక్ట్ చేశారు, ఎవరు నిజం చేయలేదు, అందరూ యాక్ట్ చేశారు. ఆ యాక్టింగ్ లో వీడు బాగా చేశాడు, వీడికి వచ్చింది అంతే. రైతులను వాడుకున్నాడు, ఆ రైతులను వాడుకుంటే వాడు వాడుకున్నాడు బాగా. అంటే ఇంతమంది ఆడారు కదా, ఇంతమంది కంటెస్టెంట్స్, సరే మీరు చూసిన దాని ప్రకారం మీ అనాలిసిస్ ప్రకారం మరి ప్రశాంత్ కి ఇవ్వడమే అంటే కరెక్టా? బిగ్ బాస్ చేసిన మంచి పని అంటారా? కరెక్ట్. ఈ చెత్త గ్యాంగ్ లో చెత్తలో పరమ చెత్త, మిగతా అంతా పరమ చెత్త, వీడు బెటర్ చెత్త. పరమ చెత్త మొత్తం చెత్తే. ఆ చెత్త బెటర్ చెత్త, పరమ చెత్తను పక్కన పెట్టి బెటర్ చెత్తగా ఇతను ఇచ్చాడు. ఉన్న వాళ్ళలో మరి అతనే అర్హుడు, ఆ చెత్తలో అర్హుడు అతనే కదా. కనుక అది వాళ్ళు ఇంకేం చేస్తారు, వాడికి ఇంకోళ్ళకి ఇస్తే తప్పు అయ్యేది. అది అసలు పల్లవి ప్రశాంత్ వెనుక ఎవరు ఉన్నారంటారు? ఎవరు ఇదంతా నడిపిస్తున్నారంటారు? ఎవరు లేరమ్మా, వాడంతట వాడే. ఈ విధ్వంసం ఏదైతే జరిగిందో దీని వెనక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు 6 నెలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అయితే చెప్తున్నారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు. దీనికి రాజకీయాలు అందుకే ఇది కొంత చేశారంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఇది దీనికి రాజకీయాలు అలా చెప్తున్న వాడిని ఉన్ను ఎడంకాలు చెప్పు తెగేదాకా కొట్టాలి. ప్రధాని రాజకీయాలు ఇదే సన్నాసి ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్కి రాజకీయాలు, దీనికి రాజకీయాలు ఎవరు నెత్తిన పెట్టుకున్నారు. ఆఫ్టర్ ఆల్ వీడెవడండి గవర్నమెంట్ పడగొట్టడానికి? వీడంతా వీడి స్టేజ్ పని పాట లేని వాళ్ళు, అర్ధజ్ఞానులు, అజ్ఞానులు మాట్లాడే మాటలు ఇవి.